హాయ్ గాయ్, ఈరోజు నాకు అంటే నిన్న మధ్యాహ్నం వచ్చింది నాకు ఇండియా నుంచి పార్సల్. కానీ నేను ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు. నాకు నిన్న ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్నూన్ 3:30కి వచ్చింది. ఇప్పుడు టైం నియర్లీ అంటే మార్నింగ్ 11 అవుతుంది. అందరూ చాలా కష్టపడ్డారు నా పార్సల్ కోసం. అమ్మ, డాడీ, తమ్ముడు, సౌమ్య, ప్రతి ఒక్కరు వాళ్ళందరిది ఉంది ఇనిషియేటివ్. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇంతవరకు ఎందుకు వెయిట్ చేసిన అంటే సౌమ్య కోసం వెయిట్ చేసిన. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. యాక్చువల్లీ నాకు ఎట్లా చెప్పాలో కూడా అర్థమయ్యట్లేదు. బట్ అది ఇంకా చూడండి, ఇంకా పార్సల్ నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, ఇంకా ఇట్లనే ఉంది. నిన్నటి నుంచి నేను ఇట్లా ఈగర్గా వెయిట్ చేస్తున్నా చాలా చాలా. హోప్ఫుల్లీ అది ఇప్పుడు ఇంకా జాయిన్ అవుతుంది మనతోటి కాల్లో. సో లెట్స్ సీ. యాక్చువల్లీ ఇండియా నుంచి ఏదన్నా చిన్నదైనా సరే మన కోసం వస్తుందంటే అది చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది. అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే. అట్లాంటిది నాకు పార్సల్ వచ్చిందంటేనే అబ్బా చాలా హ్యాపీ ఉంది నాకు. సో యా, లెట్స్ ఓపెన్ దిస్. నాకు అసలు ఏం కూడా తెలియదు, వాళ్ళు ఏం పెట్టిరు ఏంటి ఐటమ్స్ ఏం కూడా తెలియదు. నాకు తెలిసినంత వరకు జస్ట్ మనకి ఇంటికి కావాల్సిన సామాన్లు మాత్రమే. అది కూడా కారం, పసుపు, ధనియాల పొడి అవి అట్లాంటివి అంతే తప్పించి నాకు మిగతావి అసలు ఏం కూడా తెలియదు. ఈవెన్ నాకు అమ్మాయినా చెప్పలేదు, సౌమ్య కూడా చెప్పలేదు. సో యా, లెట్స్ ఓపెన్ దీస్. రెడీ, 1 2 3 గో. Let's start. I'm so excited. ఫేమస్ చేయాలా సౌమ్య నేను? గట్టి ఉంది. ఈ అమ్మ ఏంది ఇది? యుద్ధం అదొకటి, యుద్ధం అదొకటి చెయ్యి. నువ్వు బానే అంటున్నావు, లోపడే మన చినుకుతే గందుకే మెల్ల తీస్తున్నాం. అది ఆచి తూచి తీ. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూద్దాం. అది రియాలిటీ. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నైస్ గా నీట్ గా చింపాము. అంటే అది వెళ్ళాలి కదా. అమ్మ నాకు భయమే అవుతుంది పైన నుంచి ఏమన్నా అవుతుందా అని. జై జై. హోప్ఫుల్లీ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం పెడదాం తెలుసా సౌమ్య? వెయ్ వెయ్ వెయ్యరయ్య. వెయ్ వెయ్ వెయ్యరయ్య. జై. కొంచెం కనిపిస్తుంది నాకు. అయ్యా సిల్క. ఓకే, ఫస్ట్ మనం ఇది తీస్తాం. అసలు ఇన్ని సామాన్లు వస్తాయని అస్సలు అనుకోలేదు. ఓకే, నాకు తెలిసి ఇది డ్రెస్ అనుకుంటా, బికాజ్ నేనైతే ఏం కూడా చూడలేదు. మొత్తం వాళ్ళే చేసిరు. So this is one dress and చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నీకు ఇప్పుడు ఒక చెప్పాలా? ఆ డ్రెస్ నాకు తెలుసు. What hell is going on here? What do you think of this? ఎట్లా తెలుసు? ఓకే, వన్ మోర్. నాకు డ్రెస్సులు అన్నీ చూస్తుంటే ఆనందం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనకి ట్రెడిషనల్ ఉన్నాయి. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా. నాకు దీని వెనకాల నా కష్టం తెలుస్తుంది. నేను ఎంతది నువ్వు ఏం చేసినావు. చాలా
హెవీ హెవీ అవుతుంది నాకు. దిస్ ఈస్ వన్ మోర్. ఏం కాదు. సీరియస్లీ ఏంది ఇది? అరే చున్నీ బాగుందిరా. క్రేజీ ఉంది. సౌమ్య మై బ్లాక్ అండ్ యువర్ మెరూన్. yes ఎంత బాగుంది. ఎందుకంత నాకంత హెవీ హెవీ అవుతుంది. చాలా బాగుంది. నాకు ఈ వీడియో తీస్తుంటే లైక్ ఇవన్నీ తీస్తుంటే కూడా అసలు వీటి కోసం వీళ్ళంతా ఎంత కష్టపడ్డారో అన్న థాటే వస్తుంది. ఇది నువ్వులు ఇంకా ఏంటి మినపప్పు అవి కొన్ని అమ్మ పంపించింది. అండ్ కొన్ని మెంతులు షాప్ పెడుతున్నామని చెప్పిన వాంటికి ఏమన్నా షాప్ పెడుతున్నామని చెప్పిన వాంటి మాకు ఇక్కడ కరివేపాకు $1కి 4-5 రెమ్మలు ఇస్తారు సార్. ఇవి బగారా సామాన్. దిస్ ఈస్ ఫుల్లీ బగారా సామాన్. అవును చాలా డిఫరెంట్ ఉంది. ఇది ధనియాల పొడి. ఇవన్నీ చూస్తుంటే ఎంత కన్వీన్ ఉంది. యాక్చువల్లీ అసలు నా దగ్గర ఇక్కడ అసలు ఏం కూడా లేవు. ఈవెన్ ట్రెడిషనల్కి సంబంధించిన ఏవి కూడా ఇక్కడ ఉన్నప్పుడు అంటే మంచిగా కొనుక్కుంటుంటివి. బుల్లి గణపయ్య, చిన్న గణేష్. ఇయర్ రింగ్స్ అన్ని సూపర్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. నిజంగా మస్తున్నాయి. భయపడ్డావా నేను మెచ్చను అని? సౌమ్య నువ్వు పాట పాడరా. వాట్ ఇస్ దిస్ రా? ఏంటిది? ఇప్పుడు ఓపెన్ చేసేది కాదా ఇది? చెప్పు. చాలా నా ఓన్ స్పేస్ ఉన్నప్పుడు చూస్తుంది. ఓకే. అండ్ ఇది నాకు తెలిసి ఇదేమన్నా చట్నీ అయి ఉండొచ్చు. వాళ్ళు ఏం పెట్టిరు ఒకసారి కనుక్కోవాలి. ఇది బ్లాక్ డ్రెస్. రాత్రి నలుపే రంగు నలుపే. సూపర్ రా. ఇది బెల్లం అనుకుంటా. డ్రెస్ల మీద డ్రెస్ల వర్షం కురిపిస్తుంది నాకైతే. ఇది అనిపించని కలర్. ఇది దేవుని ఫోటో అనుకుంటా. సో దేవుని ఫోటో మీకే చూపిస్తున్నా. ఫస్ట్ నేను కూడా చూడలేదు. ఏంటిది? ఏదో లైక్ వంటకి సంబంధించింది అనిపిస్తుంది. వాట్ ఇస్ దిస్ రా? మటన్ వచ్చిందా? ఇదేంటిది? చట్నీయే, కానీ ఏ చట్నీయో తెలుస్తలేదు. ఇదేంటిది? ఇది కూడా ఏంటో వంటకు సంబంధించింది అనుకుంటా. దిస్ వన్. అండ్ చికెన్ మసాలా, గరం మసాలా. ఈ బ్యాగ్ ఇక్కడ అంటే కొంచెం మ్యాక్స్ దొరుకుతాయి, కానీ మన ఇంటికాడ దొరికినట్టు ఏం దొరుకుతాయి. కాబట్టి నేను కొంచెం పసుపు, కుంకుమ, గంధం అండ్ ఇవి కాటన్, ఇది ఇంకా వత్తులు దేవుని, అండ్ మెయిన్లీ సూదిదారం. సో
మ్యాథ్స్ అయితే నేను వద్దని చెప్పిన, ఎందుకంటే మేము పడేస్తే మాకు పానం అంతా ఆగమవుతుంది. కొంచెం ఇంటికాడ నుంచి వచ్చినాయి కదా, కొంచెం సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు వద్దని చెప్పిన. ఖాళీ డబ్బా. ఎస్, ఎంటీ. బాక్స్ ఇస్ ఫుల్లీ ఎంటీ. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థమైతే లేదు, ఇవన్నీ చెప్తుండే. కానీ లైక్ మనకి ఇండియా నుంచి ఏ చిన్నది వచ్చినా కానీ అది చాలా ప్లజెంట్ అనిపిస్తుంది. లైక్ అమ్మ వాళ్ళు, సౌమ్య వాళ్ళు అందరూ టచ్ చేసింది, ఇక్కడికి వచ్చినాక మనం ముట్టుకుంటాం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అట్లా కొంచెం హార్ట్ అంతా హెవీ ఉంది. ఓకే ఓకే బాయ్. మొత్తానికి అదన్నమాట. నేను చాలా గ్రేట్ఫుల్, బికాస్ నాకు తెలియకుండానే నాకు ఏం అవసరం ఉన్నాయో, నాకు ఏమేం కావాలో అన్నీ వాళ్ళే చూసుకున్నారు. నాకు అసలు ఏం కూడా తెలీదు, లైక్ ఏం పెడుతున్నారు ఏంటి అని. సో నేనైతే మ్యాక్స్ చట్నీస్ ప్రిఫర్ చేసిన, కానీ నాన్ వెజ్ పికిల్స్ రాలేదు. సో అది కొంచెం సాడ్ పార్ట్, బికాజ్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన చట్నీస్ వస్తాయని. అండ్ కమింగ్ టు స్నాక్స్ అంటే నేను స్నాక్స్ ముందు నుంచే వద్దనుకున్నా, కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే వద్దు అని అనుకున్నా, బట్ తర్వాత ఇన్ ఫ్యూచర్ నేను వేయించుకుంటా అని చెప్పేసి. సో యా, చట్నీస్ కొంచెం బాధగా ఉంది అవి రాలేవని. ఓన్లీ లైక్ మ్యాంగో పికిల్ వచ్చింది, మటన్ పికిల్ రాలేదు. లైక్ నాకు ఇష్టం చట్నీస్, మన హోమ్మేడ్ చట్నీస్ అయితే చాలా ఫ్లేవర్డ్ ఉంటాయి కదా, సో మనకు కూడా హోమ్లీ ఫీల్ ఉంటుంది అని చెప్పేసి అనుకున్నా. బట్ ఎనీ హౌ ఇట్స్ ఓకే. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా డ్రెస్సెస్ వచ్చినాయి. సో ఈ కాడ నుంచి నేను మీకు వీడియోస్ లైక్ ఆ డ్రెస్సెస్లో పెడతాను మ్యాక్స్ టు మ్యాక్స్. సో మీరు ఆ డ్రెస్సెస్ని చూడొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ డ్రెస్సెస్ కనుక లైక్ లింక్స్ కావాలని అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను దానికి తగ్గట్టు లింక్ షేర్ చేస్తాను. అండ్ దట్స్ ఆల్. లైక్ don't forget to like, share and subscribe Start Story YouTube channel. Bye bye.